హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు డైరీస్. సో నేను నా ఫ్రెండ్స్తో కలిసి ఒక షార్ట్ మినీ ట్రిప్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. సో అక్కడికి నేను ఎలా వెళ్ళాను, ఏ ఏ ప్లేసెస్ చూశాను అండ్ ఎంత బడ్జెట్ అయింది, సో ఎవ్రీథింగ్ మీకు పిన్ టు పిన్ చూపిస్తూ నేను చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మా మినీ ట్రిప్ని అయితే మేము ఎర్లీ మార్నింగ్ 2:30కే స్టార్ట్ చేసేసాము. మేము ఫస్ట్ వెళ్ళబోయే ప్లేస్కి మేము ఎగ్జాక్ట్లీ 5 o'clock కల్లా మేము రీచ్ అయిపోవాలి. సో అప్పుడైతే మేము ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయగలుగుతాము. సో ఆ డీటెయిల్స్ అన్నీ నేను అప్కమింగ్ వీడియోలో చెప్తూనే ఉంటాను. సో మేము మా మినీ ట్రిప్ని స్టార్టింగ్ ఫుల్ ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేసాము. సో మీరు కూడా చూసేయండి. మేము ఫస్ట్ వెళ్ళే ప్లేస్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. సో టైం అయితే 4:30 అయిపోయింది. బట్ ఇంకా చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది బికాస్ వీకెండ్స్లో వెళ్తున్నాము. సో ఇక్కడ కొంచెం సేపు ఆగాము. సో ఈ కూల్ వెదర్కి కొంచెం ఏదైనా వేడివేడిగా తింటే బాగుంటుంది అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళకైతే ఈ ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. సో వెళ్ళిన వాళ్ళైతే చూసేయండి. సో ఇక్కడ మేమైతే వేడివేడిగా కార్న్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో వెళ్ళే దారిలో అయితే మంచి మంచి వ్యూస్ని అయితే నేను అసలు ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే షూట్ చేశాను. సో ఇక్కడైతే చూడండి. సో మంచిగా పెద్ద పెద్ద చెట్లు అండ్ లైట్స్, కొంచెం స్నో లాగా కనిపిస్తుంది కదా. సో ఆ స్నో అయితే పడింది. సో మేము యాక్చువల్లీ రెయినీ సీజన్లో స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ఆ టైం అయితే 5:30 అయిపోయింది. సో నేను ఆల్రెడీ చెప్పాను 5 కల్లా మేము రీచ్ అయిపోవాలి అని చెప్పేసి, బికాస్ ఇంకా సన్ అయితే రాలేదు. సో చూస్తున్నారు కదా, ఇంకా అయితే ట్రాఫిక్గా ఉంది. సో వీకెండ్స్ కాబట్టి. సో మిడిల్లో అయితే వర్షం కూడా పడింది. సో కొంచెం రెయినీగా, కొంచెం స్నోగా, అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫుల్గా చలి కూడా బాగా ఉంది. సో అయినా కానీ మేము పర్లేదు అనుకొని చలో అనుకొని వెళ్ళిపోయాము. సో ఇంకా ట్రాఫిక్ ఉంది. చూడండి ఎంతమంది వస్తున్నారో ఈ ప్లేస్కి. సో మీకు ఇక్కడ మేమైతే దగ్గరలోనే ఉన్నాము. సో అక్కడైతే పార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది, ఆ ప్లేస్కి రీచ్ అయిపోయినట్లే. సో చూడండి, ఇంత రెయినీ సీజన్ అయినా కానీ ఆ ప్లేస్ని చూడడానికి ఎంతమంది వస్తున్నారో కార్లతో, బైక్స్ మీద. సో చాలా అంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. So now I'm going to reveal my first visited most beautiful place, that is Nandi Hills, so which is around 1 hour drive from Bangalore and it is located in Karnataka. So Nandi Hills కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ చూసారా మొత్తం ఎంత స్నోగా ఉందో. సో ఆల్మోస్ట్ 6 దాటిపోయింది టైం అయితే. సో వీ హ్యావ్ మిస్డ్ ద సన్ రైజ్. సో ఇక్కడైతే చాలామంది రష్ చూసారా. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ విత్ హస్. అండ్ ఇక్కడైతే మొత్తం స్నోగా ఉంది. సో చూడాలి నంది హిల్స్ ఎలా ఉంటుందో. సో దిస్ విల్ బీ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్. సో మా ఫ్రెండ్స్ అయితే టికెట్ తీసుకోవడానికి వెళ్ళారు. సో నంది హిల్స్కి మనకి ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. సో ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం. సో మేమైతే టికెట్ తీసుకొని ఎంట్రన్స్ అయితే లోపలికి వచ్చేసాము. సో మనకు ఫస్ట్ అయితే అక్కడ మెట్లు ఉంటాయి. సో మెట్లు ఎక్కుతూ మనం రావాలి. సో ఆ ఎంట్రన్స్ దగ్గర ఒక పర్సన్ అయితే ఉంటారు. సో టికెట్స్ అన్ని చెక్ చేసేసి అప్పుడు లోపలికి పంపిస్తారనమాట. సో ఇలా మనం లోపలికి వస్తూ ఉంటే ఇక్కడైతే వ్యూ చూసారా. సో స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద వ్యూ అనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేశాను. ఫుల్ గాలి వచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ చాలామంది కూడా ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే ఆగారు. సో అలా వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ మిడిల్లో మనకి ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి. సో మెట్లు ఎక్కుతూ మనం వెళ్ళాలి. సో ఒక చిన్న టైప్ ఆఫ్ ట్రెక్కింగ్ లాగా అనమాట. సో ఇక్కడ చూసారా వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే మేమైతే ఆగాము బికాస్ అక్కడ కనిపిస్తుంది కదా. సో అక్కడ చాలామంది అక్కడ అది ఎక్కి మరీ ఫొటోస్ తీసుకుంటున్నారు. సో మేము కూడా వెళ్ళి సో అక్కడ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే మేము వెళ్ళాము. సో ఇక్కడైతే అందరూ కూడా ఫుల్ వ్యూ అయితే బాగుంది కదా. సో ఇక్కడైతే అందరూ ఎక్కేసి అయితే పిక్స్ అయితే తీసుకుంటున్నారు. సో ఒకళ్ళైతే స్టార్ట్ చేశారు అరవడం. సో దాని తర్వాత అందరూ ఫుల్గా అరిచారు. సో ఇక్కడైతే చూడండి ఫుల్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
సో ఇలాంటి ప్లేస్ని మనం సినిమాలలోనే చూసాం కదా, సో అంటే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ టైం ఇలాంటి మంచి ప్లేస్ని చూడడం. సో అలా ఎక్కుతూ ట్రెక్కింగ్ లాగా చేసుకుంటూ పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ పైకి రాగానే సో ఇక్కడ మనకి ఫుడ్ కొంచెం తినడానికైతే ఇక్కడ మనకైతే కొన్ని ఉంటాయి. సో మీరు కావాలంటే తినొచ్చు. మనకి టిఫిన్స్ కూడా చాలా అవైలబుల్గానే ఉన్నాయి. సో ఇక్కడ మేమైతే తినేసి సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నాకు వెళ్తూ ఉంటే ఒక చిన్న మంకీ కనిపించింది. సో కొంతమంది దానికి కూడా ఫీడ్ చేస్తున్నారు. సో చూడ ఎంత క్యూట్గా ఉంది కదా. సో నెక్స్ట్ మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. మెయిన్ పాయింట్కి వెళ్తున్నాము. సో ఇక్కడైతే ఫుల్ స్నో ఉంది. అండ్ మనకి ఇక్కడ మెయిన్ నంది హిల్ అయితే కనిపించట్లేదు. సో ఈ పాయింట్ ఆఫ్లో మనకి కనిపించట్లేదు అని చెప్పేసి మేము ఇటు నుంచి వెళ్ళాము. సో ఇలా వెళ్తుంటే మనకి ఇక్కడ కూడా కొన్ని స్టేట్స్ లాగా ఉంటాయి. సో ఇది కూడా ఎక్కి మనం చూడొచ్చు. ఫస్ట్ మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూని అయితే చూద్దాము అని చెప్పేసి ఈ వ్యూలో మేము వెళ్తున్నాము. సో నడుచుకుంటూ వెళ్తున్నాము. సో అది నంది హిల్స్. యాక్చువల్లీ సన్ రైజ్ అనేది మనకి కనిపిస్తుంది, బట్ మేము అది మిస్ అయ్యాం కాబట్టి ఫుల్ స్నో ఉంది. బికాస్ రెయినీ సీజన్ అండ్ అటు పక్క ఫుల్ రెయిన్ పడుతుంది అండ్ కొంచెం వింటర్ లాగా చలిగా ఉంది. సో అందుకని మనకి పెద్ద సన్ ఏమీ లేదు. సన్ అయితే రాలేదు యాక్చువల్లీ. సో ఇది మనది మెయిన్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. ఆకాశం కింద వరకు వచ్చింది. ఏమీ కనిపించట్లేదని ఏమీ లేదనుకోకండి, మొత్తం మంచుతో ఉంది. We missed the sunrise. సో వ్యూ అయితే అదే అన్నమాట. సో మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యాము బికాస్ సన్ రైజ్ మిస్ అయిపోయాము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమీ అంతగా మంచిగా లేదనిపించింది. సో కానీ మీకు ఒక ట్విస్ట్ అయితే ఉంది. సో 8:36 AM ఇలా ఉంది కదా, మీకు మొత్తం చూపిస్తాను. సో ఇలా అయితే ఉంది మొత్తం మంచుతో. సో ఇది హిల్ అన్నమాట. సో మనకి అటువైపు పడిపోకుండా మనకి ఇలా అయితే గేట్ టైప్ అయితే ఉంటుంది. సో చుట్టూతా సో చాలా సేఫ్గానే ఉంటుంది. సో చాలామంది కూడా ఇక్కడ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ డిఫరెంట్ పిక్స్ తీసుకుంటున్నారు. సో ఇక్కడైతే మేమైతే సన్ రైజ్ అయితే మిస్ అయిపోయాము. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ మేము అటు నుంచే వెళ్తాం అన్నమాట. సో ఇది మొత్తం సరౌండింగ్ మొత్తం నేనైతే చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ ఇక్కడ నంది హిల్స్లో మనకి టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో ఒక టెంపుల్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ మేము అదే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో నెక్స్ట్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఒక టెంపుల్ అయితే ఉంది. నేను దాని దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఆ టెంపుల్ నేమ్ అనేది కనిపిస్తుంది. లెట్స్ సీ. సో ఈ టెంపుల్ నేమ్ అయితే వచ్చేసి యోగనందీశ్వర స్వామి టెంపుల్. సో లోపలికి వెళ్ళాము. సో చెప్పులు అయితే అక్కడ ఇప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపలికి వెళ్ళేసి ఒక వ్యూ అయితే ఇది లోపల టెంపుల్లో. సో చాలా పీస్ఫుల్గా ఉంది. సో మేమైతే లోపల టెంపుల్లోకి వచ్చేసి దర్శనం అయితే చేసుకున్నాము. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక ఈ టెంపుల్లో మనకు ఒక లేక్ టైప్ ఉందన్నమాట. సో చూసారా, ఇదైతే నేను సినిమాల్లోనే చూశాను. సో ఇలా రియల్గా చూడడం అయితే ఫస్ట్ టైం. చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడైతే నేను చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది. అటుపక్క గాలి, అటుపక్క ఆ వ్యూ అండ్ నేను చాలా ఎంజాయ్ చేశాను. సో నెక్స్ట్ మనం వ్యూ అయితే మిస్ అయిపోయాను అనుకున్నాము. సో నెక్స్ట్ మీకు ఇంతకుముందు ఇది పెద్దగా ఒకటి చూపించాను కదా, ఒక టవర్ టైప్ లాగా ఉంది. సో అదైతే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత ఇక్కడ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము. అయ్యో సన్ రైజ్ మిస్ అయిపోయామే, అసలు ఏ వ్యూ లేదే అనుకున్నాము. బట్ ఇక్కడ నుంచి చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆ టైం వచ్చేసి 10 o'clock. సో వ్యూ చూడండి, ఇది నంది హిల్స్ అంటే. మొత్తం చూడండి, నంది హిల్స్ అంటే ఇది. సో మంచు అంతా పోయింది. అక్కడ చూసారా, అబ్బాబాబా ఎంత అందంగా ఉంది కదా, మంచిగా గ్రీనరీతో. సో ఇది వ్యూ అనమాట. నెక్స్ట్ మేము ఇటు సైడ్ వచ్చాము. ఈ కొండ పక్కకు వచ్చామన్నమాట. ఇదొక కొండ, పక్కకైతే వచ్చాము. సో అక్కడ వ్యూ కూడా మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది నంది హిల్స్.
సో చూడని వారు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు ఈ వ్యూ అయితే చూపిస్తాను, చూడండి. ఇది మెయిన్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి అందరు సన్ రైజ్ అనేది చూస్తారు. సో మేమైతే మిస్ అయ్యాం కాబట్టి ఇక్కడ మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మొత్తం సరౌండింగ్ అనమాట ఇది. ఇక్కడ కూడా మనకి టెంపుల్స్ ఉన్నాయి. సో రిటర్న్ వచ్చేటప్పుడు సో అక్కడ కనిపిస్తుంది కదా, అదొక టెంపుల్. అండ్ మీరు ఇటు చూస్తే కనుక సో ఇక్కడ ఒక టెంపుల్. సో మొత్తం 2 టెంపుల్స్ అనమాట, 2 or 3 టెంపుల్స్ ఉన్నాయి. సో అవి కూడా మేము దర్శనం చేసేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ వస్తున్న దారిలో మేము ఇక్కడ ఆగి మరి ఆ వ్యూని కూడా షూట్ చేసుకున్నాము. బికాజ్ ఇక్కడ నుంచి కూడా మనకి మంచిగా వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యాన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. చాలా లవబుల్ కదా. సో మేమైతే ఇంకా మళ్ళీ నెక్స్ట్ రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ ప్లేసెస్ చూడాలి. సో ఆల్మోస్ట్ 10 o'clock అయిపోయింది, అయినా కానీ స్నో ఇంకా పోలేదు. సో నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళడానికి మేము రెడీ అయిపోతున్నాము. సో నేను రిటర్న్ అయిపోయాము ఇంకా. సో ఇదండి. సో దిస్ ఇస్ ద పార్ట్ 1 అండ్ నెక్స్ట్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 కూడా రాబోతుంది. సో నెక్స్ట్ ప్లేసెస్ నాతో పాటు మీరు కూడా చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు డైరీస్. నెక్స్ట్ వీడియోస్ని కొంచెం కూడా మిస్ అవ్వకూడదంటే మీరైతే అక్కడ గంట సింబల్ ఉంది కదా, గట్టిగా కొట్టేయండి. సో ఇది రిటర్న్ వచ్చేటప్పుడు వ్యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.